అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు క్యాండీ వ్లాగ్స్. ఈరోజు ముచ్చట ఏంటంటే క్యాండీ వాళ్ళ స్కూల్లో క్లాస్ అసెంబ్లీ ఉంది అని చెప్పేసి వాళ్ళు నాకు మెసేజ్ చేశారు యాప్లో. సో అది మన ఇష్టము వెళ్ళడం వెళ్ళకపోవడం అనేది. నేను ఈరోజు వెళ్తున్నాను. ఎందుకు అని అంటే లాస్ట్ టైం క్యాండీ వాళ్ళ క్లాస్ అసెంబ్లీ అయితే నేను అటెండ్ అవ్వలేదు, మా ఆయన కూడా అటెండ్ అవ్వలేదు. సో తను ఇంటికి వచ్చిన తర్వాత ఏడ్చింది అనమాట, నా కోసం ఎవ్వరు రాలేదు, నేను చాలా ఫీల్ అయినా అలోన్గా అని చెప్పేసి. సో అందుకే చూద్దాము అని వెళ్తున్నాను. యాక్చువల్గా మన దగ్గర అసెంబ్లీ అంటే ఎట్లుంటుంది, బయట నిలబెట్టి మనం ప్రేయర్ చేస్తారు కదా, అదే కదా మనకు అసెంబ్లీ అంటే. ఇక్కడ ఎట్లుంటుందో అని నేను కూడా చూద్దాము అనుకున్నా. వెళ్తున్నా. లోపలికి వెళ్ళినాక కానీ తెలియలేదు నాకు అసెంబ్లీ అంటే ఇట్లుంటుందా అనిపించింది. మన దగ్గర ఇక్కడ కంప్లీట్ క్వైట్ ఆపోజిట్ లాగా ఉంది. మొన్ననేమో యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే బయట జరిపిళ్ళు, ఈ అసెంబ్లీ అయితేనేమో లోపల చేస్తున్నారు. ఆడిటోరియం లాగా ఉంది, అందులో చైర్స్ ఏం లేవు, జస్ట్ పిల్లలందరికీ ఇద్దరే కూర్చున్నారు. ఇది క్యాండీ వాళ్ళ స్కూల్ గేటు. ఇక్కడ మనం ప్రెస్ చేస్తే మనకి కెమెరా ఉంది కదా, వాళ్ళు చూసి ఓపెన్ చేసేస్తారు. లోపలికి వెళ్ళిపోదాము. ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే ఆఫీస్ రూమ్ అనమాట. అక్కడ మనం సిగ్నేచర్ చేసి ఇన్ టైము అవుట్ టైము రెండు రాయాల్సి ఉంటుంది. నేను వెళ్ళగానే సిగ్నేచర్ చేసిన వాళ్ళకు ఇట్లా అగస్టా పటేల్ ఆవుల్ బేబీ క్లాస్ అనగానే అక్కడ పైన స్టేజ్ మీద కూర్చున్నారు కదా, అదే వాళ్ళు మన బుడ్డదాని క్లాస్మేట్స్ అనమాట. అక్కడ క్యాండీ గార్డ్ కూడా ఉన్నారు. మీకు జూమ్ చేస్తే ఎవరికైనా కనిపిస్తున్నారా కమెంట్ చేయండి. Class assembly is all about kindness. ఇక్కడ మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవచ్చు, ఏం కాదు. పాపం మన క్యాండీ గార్డ్కి స్టేజ్ పైన మాట్లాడే ఛాన్స్ రాలేదు, ఎందుకంటే లాస్ట్ 3 days స్కూల్కి కలవలేదని చెప్పింది కదా, దానివల్లనే ఏం ప్రాక్టీస్ చేయలేదు కదా, డైరెక్ట్ క్లాస్ అసెంబ్లీకి వచ్చేసింది కాబట్టి ఏం మాట్లాడలేదు. నేను ఇంటికి వచ్చినాక అడిగితే ఎందుకు మాట్లాడలేదు అంటే ఈ రీజన్ చెప్పింది అనమాట. ఇక్కడ మొత్తం కంప్లీట్ అసెంబ్లీ అంతా కైండ్నెస్ గురించే నడుస్తుంది. క్యాండీ కూడా స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఎప్పుడు బీ కైండ్ విత్ మీ అని అంటూ ఉంటుంది. అదేందో అనేది ఇప్పుడు నాకు అర్థమవుతుంది, వీళ్ళు స్కూల్లో బాగా టీచ్ చేస్తారు అని చెప్పేసి. వీళ్ళు ఏదో సాంగ్ వేసి వినిపిస్తున్నారు ఇక్కడ కైండ్నెస్ గురించి. I show kindness by sharing with my friends. I show kindness by helping tidy up.
show kindness by holding the door open for others. I show kindness by help. I show kindness by taking turns. I show kindness by making my friends come. I show kindness by playing with children who look lonely. I show kindness by handing the cats out to everybody on his table. Someone just to play, we can include them. I show kindness by helping people that need it. I show kindness by working as a team. I use kindness by using kind words. You're show kindness by being good friends. I show kindness by helping my friends when they need it. Help a friend. I helped a little pig. In our babies, we have a kindness tree, and if we be kind, we have a. Okay, it's kind of positive. Share with your friends. Always use kind hands and feet. Be respectful to others. Make your friends smile. Be a good friend. Tell jokes to cheer up friends. Help others with their work. Give someone a pat on the back if they're upset. They listen if they're alone. Help tidy up. Hold the door for others. Listen to each other. Help each other out. Comfort your friends. Offer a hug if they need one. Help a friend day all over. Hi, my name is Laura. We're going to be doing the sale, and we're going to be selling bookmarks, which are each 50p. Hi, my name is Hila, and I am going to sell juice, and the flavor is strawberry and orange, and I am going to sell it for £1.50. I hope you will enjoy it. Please sell fast. Hi, my name's Alea and we'll be selling paper nails. This will be in the new build. This will be on the 5th of July. What day is the 5th of July? Next Friday. We are raising money for Palestine. Everything will be halal.
Right, so they're raising money for Save the Children Gaza Appeal next Friday in the New Build at lunchtime. So if you've got any pennies and you'd like to buy some of their amazing products, please bring them in. Give the girls a round of applause. Okay, next I need to do a shout out to some very special athletes that we've got. So our children went all the way to Loughborough yesterday to compete in something called Quad Kids, and that is where you have to do activities. Again, Quad Kids, please. As you can see, our Quad Kids are wearing medals because they came second. Right, welcome to the parents that have joined us today. You're very welcome to take photos of videos. Go in love. Amen. Give me out, baby, give me out. Very nice, we've got so many ఇంకా అసెంబ్లీ అయిపోయింది, క్లాసెస్కి వెళ్ళిపోతున్నారు కిడ్స్ అంతా.